మరికొద్ది రోజుల్లో ఇంకా 5 రోజులు మాత్రమే నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ప్రజెంట్ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డులో 44వ వార్డు ఇన్ఛార్జ్ చల్లా లక్ష్మీకాంత్ వారు ఇంటిని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, మరి ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది, వాళ్ళ అడిగి తీసుకుని పరిచయం చేద్దాం. నమస్తే. ఇప్పుడు ఇంకా 5 రోజులు మాత్రం మిగిలి ఉంది. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ప్రజల స్పందన వస్తుంది? ఇప్పుడు 44వ వార్డులో గత వారం రోజులుగా మేము గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈ 44వ వార్డులో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే గత 9 సంవత్సరాలలో మన సూర్యాపేట మరి జిల్లా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 10 సంవత్సరాలలో ఏర్పడ్డ తర్వాత మన సూర్యాపేట జిల్లా స్టార్ట్ కానించి మన సూర్యాపేట జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. దానిలో అభివృద్ధి అనేది సూర్యాపేట పట్టణ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక వార్డు అనేది కాదండి, టౌన్ మొత్తం ప్రజలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ మీ సారే వస్తారు, వచ్చేది కారే, వచ్చేది సారే అని ప్రజలే చెప్తున్నారు. మేము మెజార్టీ గతంతో పోల్చుకుంటే చాలా భారీగా అత్యధికంగా రాబోతుంది. అయితే మెజార్టీ అంతా ఇంత అని కాదు, కానీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. ఇక్కడ ఫిగర్ కంటే ముఖ్యంగా ప్రజల మనోగతం కనుక చూసుకుంటే ఇవాళ సూర్యాపేటలో ప్రజలు మేము గడప గడప తిరుగుతున్నప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పేది ఏంటంటే మరి ఇంతకన్నా మంచిగా చేసే ప్రభుత్వం ఏది ఉంది అని. వారు అందిన సంక్షేమ ఫలాలు అందినటువంటి ప్రజలు కానీ, ఓటర్లు కానీ, ఇప్పుడు వాళ్ళ వృద్ధులు కానీ, ఇక్కడ ఆసరా పెన్షన్ తీసుకున్న వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు కావచ్చు, గృహలక్ష్మి పథకాలు అందిన వాళ్ళు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో రూపకంగా చెందినాయి అందులో కాబట్టి మరి వారు చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేస్తారని చెప్పడం జరిగింది. మరి ఈ 30వ తారీఖు ఎలక్షన్స్లలో రేపు 3వ తారీఖు రిజల్ట్లో మరి మన ప్రియతమ నాయకులు గుంటకల్లి జగదీశ్వర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. 44వ వార్డు ఇంటింటి ప్రచారం చాలా వేగంగా ప్రజల నుండి స్పందన బాగా వస్తుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీ గెలవబోతున్నారని 44వ వార్డు ఇన్ఛార్జ్ చల్లా లక్ష్మీకాంత్ తెలియజేస్తున్నారు. మరి కారు గుర్తుకి ఎందుకు ఓటు వేయాలని కొంతమంది ప్రజల నుంచి వస్తున్న స్పందన, దీనిపై మీరు స్పందిస్తారు? సరే, మరి సమర్థవంతమైన నాయకత్వంలో పరిపాలన జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలు ఏం ఆలోచిస్తారంటే సమర్థవంతమైన నాయకత్వానికి పెద్దపీట వేస్తారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మంత్రి చెప్పిన దానికన్నా చేసిన పనులు ఎక్కువ ఉన్నాయి, వారు చెప్పిన దానికన్నా కూడా చేసిన పనులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అభివృద్ధి చేసే నాయకుని, సమర్థవంతమైన నాయకత్వాన్ని, పటిష్టమైనటువంటి గవర్నమెంట్ని ఎవరు వదిలిపెట్టారు. ఇప్పుడు మాకు మీటింగ్లలో కానీ, మా పార్టీ మీటింగ్లలో కానీ మరి మంత్రి గారు ప్రీతమ నాయకులు చెప్పడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ మేనిఫెస్టో విడుదల చేసింది, అది ప్రజలందరికీ తెలుసు. దానిలో కాకుండా మంత్రి గారు గెలిస్తే వారు ఈ హ్యాట్రిక్ ముచ్చటగా ప్రజలు ఆశీర్వదించి గెలవబోతున్నారు. మరి గెలిపించిన తర్వాత వారు ఏం చేస్తారనేది కూడా తెలియజేశారు మీటింగ్లలో. రేపు 1000 ఎకరాలలో మరి ఇండస్ట్రియల్ హబ్ తీసుకురావడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఐటీ కంపెనీలు ఒక 4-5 కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకి 3000 మంది యువతని తీసుకురావడం, మరి సూర్యాపేట కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం ఉన్న నిరుపేద యువతకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు 3000 మందికి ఇప్పిస్తానని మరి మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. వారు ఏదైతే చెప్పారో అది రేపు గెలవగానే అది అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇంతకన్నా మంచి వరం సూర్యాపేట ప్రజలకు ఏముంటుందండి? నక్లెస్ రోడ్ కంపల్సరీ ఇస్తారు సారు. ఇప్పుడు మన 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేయబోయే పని నల్ల చెరువుని నక్లెస్ రోడ్డుని చేయడం జరుగుతుంది. దాన్ని సుందరంగా ఆల్రెడీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 మనకు ట్యాంక్ బండ్లు ఉన్నది, ఒకటి సిద్దిపేట, నెక్స్ట్ మన సూర్యాపేట. మరి 3వది మన తెలంగాణ రాష్ట్రంలో నల్ల చెరువు కాబోతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ అన్నిటికీ, ఎందుకంటే అన్ని ఆమోదయోగ్యమైనటువంటి హామీలకు ప్రజలు నమ్ముతారు, ఓటు వేస్తారు, మన ప్రియతమ నాయకులను గెలిపిస్తారు. థ్యాంక్ యూ.